Alright. Now I am going to new chapter, applied biology. So genetics chapter completed. Next chapter, applied biology. So this is the last chapter, applied biology. Animal husbandry. Animal husbandry. So animal husbandry has a major role in animal husbandry has a major role in our efforts to increase food production. To increase food production. So next chapter, applied biology. So it is animal husbandry. So animal husbandry has a major role in our efforts to increase the food production. So food production ni increase cheyali ante కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటవి? Some new techniques like embryo transfer and tissue culture are going to major role in further enhance food production. So food production ni increase cheyali ante కొన్ని టెక్నిక్స్ ఏంటంటే embryo transfer and tissue culture. So embryo transfer అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బఫెలోస్ ఉన్నాయి అనుకోండి. సో ఫర్ డే వచ్చేసి ఒక 30 లీటర్స్ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తాయి అనుకోండి. సో వాటిలాగే వాటి ఆఫ్స్ప్రింగ్స్ ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏం చేస్తాం? ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ చేస్తాం. ఒక బఫెలో ఉంది, అదేం చేస్తాం? పర్ డే వచ్చేసి ఒక 20 లీటర్స్ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి. 20 లీటర్స్ 30 లీటర్స్ అనుకోండి. సో వాటిలాగే ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ చేస్తాం. అంటే వాటిని ఏం చేస్తాం? ఇలైట్ బుల్. ఇలైట్ అంటే గుడ్ క్వాలిటీస్ అండ్ బుల్ అంటే ఏంటి? దున్నా. సో ఇలైట్ బుల్తో ఏం చేస్తాం? మేటింగ్ చేస్తాం. సో మేటింగ్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే ఆప్షన్స్ ఏం చేస్తాయి? పేరెంట్ లాగే ఎక్కువ మిల్క్ని ఏం చేస్తాయి? ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు ఏదైనా డైరీ ఫామ్ మేనేజ్మెంట్ అంటే మిల్క్ ప్రొడక్షన్ తక్కువగా ఉంది అంటే వాటికి ఏం చేయాలి? కొన్ని న్యూ టెక్నిక్స్ని యూజ్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది? ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, యానిమల్ హస్బెండరీ ఇస్ ది agriculture practice of breeding and livestock అంటే ఏంటన్నా? ఏంటిది? Animal husbandry is the agriculture practice of breeds and livestock అంటే ఏంటి? all domesticated animals reared for benefit of man. So domesticated animals ante పెంపుడు జంతువులు అని. ఓకేనా? సో యానిమల్ హస్బెండరీ ఇస్ ది agriculture practice of breeds and livestock
all domesticated animals reared for the benefit of man. So it includes domesticated animals ఏంటన్నా, it includes buffaloes, cows, pigs, camel, ఇంకా goats and sheep etc. Secondly, livestock, domesticated animals, and it includes buffaloes, cows, pigs, camels, goats and sheep. Okay, now. So and also it includes poultry farm, and also it includes poultry farm and fisheries. Poultry farm and fisheries. So fisheries includes చెప్పండి, ఫిషరీస్ అంటే మనం దేని కల్చర్ చేస్తాం, అదే ఆ ఫిషరీస్ ఏంటి? ఫిషరీస్ ఇంక్లూడ్స్ క్యాప్చర్ అండ్ షెల్లింగ్ ఆఫ్ molluscans, crustaceans, crabs and prawns. Secondly, we domesticated animals, so reared for benefit of man. Secondly, buffaloes, cows, pigs, camels, goats and sheep, and also it includes poultry farm and fishes. So fisheries includes capture అంటే పట్టుకోవడం, and shelling అంటే అప్పటం. మీరు షెల్లింగ్ అని రాశారు. So capture and shelling of molluscans, crustaceans, crabs and prawns. సో వీటిని మనం కల్చర్ చేస్తాం, అందుకోసం మనం ఆక్వా కల్చర్ అని చెప్తాం. ఓకేనా? సో డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్, poultry farm, agriculture have been employment and additional source of income. సో మనకు తెలిసిందే కదా, ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్ తీసుకున్నాం అనుకోండి. సో వాటి ఆ ఫామ్లో వచ్చేసి కొన్ని హండ్రెడ్స్ లేదా థౌజండ్స్ ఉంటాయి బఫెలోస్. సో వాటిని ఏం చేస్తారు, చిన్నపిల్లల కంటే ఎక్కువ కాపాడుకుంటూ ఉంటారు. వాటికి ఏసీలు, ఫ్యాన్లు, మస్కిటో నెట్స్ ఇవన్నీ చూసారా? డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్ చూసారా? లేదా పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్ మనకు తెలిసిందే. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పౌల్ట్రీ ఫార్మ్ మంచి ఫామ్లో ఉంది. అంతకుముందు ఎగ్ ఎంత ఉండేది, 2 రూపీస్ 3 రూపీస్ ఉండేది. ప్రజెంట్ ఏమైంది, 6 రూపీస్ అయింది. చికెన్ కూడా నియర్లీ ఎంత 280, 300 ఉంది. సో కరోనా వచ్చిన కొత్తలో చికెన్ తింటే కరోనా వస్తుందని చికెన్ చాలామంది మానేశారు. అప్పుడు ఏం చేస్తారు, చికెన్ 60 రూపాయలు 70 రూపాయలు. ఇలాంటి కొంతమంది ఏం చేశారంటే కోళ్ళు చనిపోతాయని చెప్పేసి ఫ్రీగా ఇచ్చేశారు. కొంతమంది పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళని చనిపోతుందని చెప్పేసి ఫ్రీగా ఇచ్చేశారు. కానీ ప్రజెంట్ ఏంటంటే పౌల్ట్రీ ఫామ్ అనేది ఎక్కువ మనకి ఇన్కమ్ వస్తుంది దాని నుంచి. అవి ఎగ్స్ కానీ లేదంటే వీటి కానీ చికెన్ కానీ. సో మనకు తెలిసిందే డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్, పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్. సో హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో వీటి వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది, తర్వాత ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సో అకార్డింగ్ టు new data, 70% of the world livestock present in India and China. So, according to recent data, so 70% of the wild livestock present in India and China. అంటే ఎక్కువనా తక్కువనా, ఇది 70% అంటే ఎక్కువనే. ఓకేనా? నెక్స్ట్
సో ఇంపార్టెంట్ అనేది యాన్యువల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. యాన్యువల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా 170 లీటర్స్. ఏంటమ్మా 170 లీటర్స్ అంటే ఎక్కువనా తక్కువనా? యాన్యువల్ అంటే ఎంత? పర్ ఇయర్. ఓకే. సో యాన్యువల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా 170 లీటర్స్ అంటే పర్ ఇయర్ వచ్చేసి మిల్క్ ప్రొడక్షన్ అనేది మన ఇండియాలో ఎంత ఉంది? 170 లీటర్స్ అంటే చాలా తక్కువ. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ teacup cow. So it is known as teacup cow. అంటే teacup cow. మనం కప్పులో టీ ఎంత అయితే తీసుకుంటామో అంత ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అర్థమవుతుందా? సో యాన్యువల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా 170 లీటర్స్ అంటే సంవత్సరం మొత్తం తీసుకుంటే అంత 170 లీటర్స్ అంటే చాలా తక్కువ. అందుకే దాన్ని ఏమంటున్నాం? టీ కప్పు కౌ. మనం టీని పెద్ద లోటలు తీసుకోం కదా, జస్ట్ ఏం చేస్తాం? కప్పులో తీసుకుంటాం, చాలా తక్కువ తీసుకుంటాం. అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంది అని ఇంపార్టెంట్ అమ్మాయి. సో టీ కప్పు కవర్ ఎందుకు అంటున్నాం చెప్పండి మౌలిక? టీ కప్పు కవర్ ఎందుకని చూస్తున్నాం? ఆఫ్ ఇట్స్లో ప్రొడక్టివిటీ. అంటే ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంది. సో మరి ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి అంటే ఏం చేయాలి? న్యూ టెక్నాలజీని యూజ్ చేయాలి. అదేవిధంగా కొన్ని బఫెలోస్ ఉంటాయి, వాటిని ఏం చేయాలి? క్వాలిటీ ఉన్న వాటిని ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఏంటిది? యాన్యువల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా 170 లీటర్స్ అంటే చాలా తక్కువగా ఉంది అని, అందుకే దాన్ని టీ కప్పు కవ్వు అని చెప్తారు. మరి ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి అంటే ఏం చేయాలి? న్యూ టెక్నాలజీని యూజ్ చేయాలి. తర్వాత వాటి యొక్క బ్రీడ్స్, గుడ్ క్వాలిటీస్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బఫెలోస్ ఉంటాయి కదా, ఇందా చెప్పాను కదా, ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేసే వాటిని సెలెక్ట్ చేసుకొని వాటి నుంచి ఏం చేస్తాం? ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ చేసినప్పుడు వాటి నుంచి వచ్చే ఆప్షనింగ్స్ కూడా ఏం చేస్తాయి? పేరెంట్ లాగా ఎక్కువ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ప్రొడక్టివిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ యాన్యువల్ మిల్క్ ప్రొడక్షన్. యాన్యువల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ నెదర్లాండ్స్ 4,100 లీటర్స్. ఎంతుందా? 4,100 లీటర్స్. అర్థమవుతుందా? సో మన ఇండియాలో తీసుకుంటే ఎంత ఉంది? యాన్యువల్గా 170 లీటర్సే ఉంది. సో యాన్యువల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ నెదర్లాండ్స్ ఎంత? 4,100 లీటర్స్. ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉంది అంటే బట్ ఏం చేయాలి? వాటి క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి, న్యూ టెక్నాలజీని యూజ్ చేయాలి. సో డెవలప్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది, cattle population in India. Cattle population in India consists of 3 groups of breeds. 3 groups of breeds. ఏంటవి? So cattle population in India consists of 3 groups of breeds. So first one, milch breed. ఏంటది? milch breed, draught breed, next one, dual purpose breed. Dual purpose breed. Cattle population in India consists of 3 groups of breeds: milch breed, draught breed,
డ్యూయల్ పర్పస్ బ్రీడ్. సో మిల్చ్ బ్రీడ్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ అండి. సో మిల్చ్ బ్రీడ్ అంటే ఏంటన్నా? ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్. సో మిల్క్ ప్రొడ్యూస్ చేసే వాటిని ఏ బ్రీడ్ అంటాం? మిల్చ్ బ్రీడ్ అని చెప్తాం. సో మిల్చ్ బ్రీడ్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్. సో bullocks of this breed not useful in farmer or transport. అంటే ఏంటన్నా? bullocks అంటే ఏంటి? దున్నపోతులు. సో అవి ఏం చేస్తాయంటే మిల్క్ ప్రొడ్యూస్ చేయలేరు. ఓకేనా? సో మనకు తెలిసిన మన విలేజ్లో ఏం చేస్తారంటే ఈ బుల్లాక్స్ని ఏం చేస్తారు? మిల్క్ ప్రొడ్యూస్ చేయరు కదా, దున్నలు ఉంటారు. సో వాటి ఏం చేస్తారు? అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటారు. చూసారా? బాగా మన సైడ్ విలేజ్లో ఏం చేస్తారంటే బుల్లాక్స్ దున్నపోతులు అవి మిల్క్ ప్రొడ్యూస్ చేయవు. వాటి ఏం చేస్తారు? ఫార్మర్లో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే bullocks of this breed not useful in farmer అంటే అగ్రికల్చర్ ఆర్ ట్రాన్స్పోర్ట్. సో వాటిని యూజ్ చేయము. ఓకేనా? ఇంపార్టెంట్. ద సుపీరియర్ మిల్చ్ బ్రీడ్ ఈస్ ముర్రా. విన్నారా? ముర్రా, MURRAH, ముర్రా. ముర్రా జాతి అంటారు. ఇట్ నేటివ్ ఆఫ్ పంజాబ్. వినలేదా ఇప్పుడు వీటిని? ఓకేనా? సెకండరీ మిల్చ్ బ్రీడ్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్. సో bullocks ఆఫ్ దిస్ బ్రీడ్ నాట్ యూజ్ఫుల్ ఇన్ ఫార్మర్ ఆర్ ట్రాన్స్పోర్ట్. సో ఈ bullocks మనం అగ్రికల్చర్లో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ యూజ్ చేయము. So the superior milch breed is Murra. So native of Punjab. Next one, draught breeds. And so this breed is poor in milk production. ఇవి మిల్క్ ప్రొడ్యూస్ చేయవు. సో మిల్క్ ప్రొడ్యూస్ చేసే వాటిని ఏమన్నా మిల్చ్ బ్రీడ్ అంటారు. ఇవేంటివి? దిస్ బ్రీడ్ ఈజ్ పూర్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్. ఇవి మిల్క్ ప్రొడ్యూస్ చేయవు. సో bullocks of this breed useful in farmer or transport. సో వీటిని ఏం చేస్తామంటే అగ్రికల్చర్లో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ యూజ్ చేస్తాం. నా అర్థమవుతుంది. రెండు డిఫరెన్స్ అర్థమైందా? సో మిల్చ్ బ్రీడ్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ప్రొడ్యూస్ చేసే వాటి మిల్చ్ బ్రీడ్ అని. డ్రాట్ బ్రీడ్, దిస్ బ్రీడ్ ఈజ్ పూర్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్. ఇవి మిల్క్ ప్రొడ్యూస్ చేయవు. సో వీటిలో ఏం చేస్తాం? బుల్లాక్స్ని అగ్రికల్చర్లో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ యూజ్ చేయము. సో డ్రాట్ బ్రీడ్స్ వీటిలో ఏం చేస్తాం? బుల్లాక్స్ని అగ్రికల్చర్లో కానీ ఫార్మర్లో కానీ యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఇది టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ మాల్వి అండ్ నాగోరి, NAGORI, నాగోరి. ఓకేనా? నెక్స్ట్ డ్యూయల్ పర్పస్. ఏంటవి? డ్యూయల్ పర్పస్ బ్రీడ్స్ అంటే ఏంటి? జనరల్ యూటిలిటీ, బోత్ మిల్క్ ప్రొడక్షన్ అండ్ అగ్రికల్చర్. సో మిల్క్ ప్రొడక్షన్కి అగ్రికల్చర్ యూజ్ చేసే వాటిని ఉంటాం డ్యూయల్ పర్పస్ బ్రీడ్ అని చెప్తాం. ఓకేనా? ఫర్ జనరల్ యూటిలిటీ, సో అంటే ఏం చేస్తాం? కౌ ఇన్ మిల్క్ ప్రొడక్షన్, bullocks in transport or farmers. Example
ఒంగోలు బుల్ బ్రీడ్ విన్నారా? ఒంగోలు బుల్ బ్రీడ్, హర్యానా బుల్ బ్రీడ్, హర్యానా బుల్ బ్రీడ్. ఒక నిమిషం విన్నారా? డ్యూయల్ బ్రీడ్స్ అంటే ఏంటి? డ్యూయల్ పర్పస్ అంటే ఏంటి? ఫర్ జనరల్ యూటిలిటీ అంటే బోత్ మిల్క్ ప్రొడక్షన్కి తర్వాత అగ్రికల్చర్ యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒంగోలు బుల్ బ్రీడ్, హర్యానా బ్రీడ్. సో ఒంగోలు బుల్ బ్రీడ్ ఈస్ ది కాస్ట్లీయెస్ట్ ఆఫ్ ఆల్ ది టైప్స్ ఆఫ్ బుల్స్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో కాస్ట్లీ ఏదంటే ఒంగోలు బుల్ బ్రీడ్. ఇప్పుడు వెళ్ళేదా ఒంగోలు కిత్త, ఒంగోలు గేదెలు అంటారు కదా అదే. సో మన ఇండియా దగ్గర కాస్ట్ బ్రీడ్ ఏదంటే ఒంగోలు బుల్ బ్రీడ్ అని చెప్తాం. వచ్చింది నోట్ చేశారా నాన్న? హారిక, మోనిక, నోట్ చేశారు? వీడియో చూసేవాళ్ళు మేము కాలేజ్కి వచ్చాము వీడియో చలో నెక్స్ట్ ఒంగోలు బుల్ బ్రీడ్. ఒంగోలు బుల్ బ్రీడ్ is the costliest of all the types of bulls in India. అంటే ఏంటన్నా? ఒంగోలు బుల్ బ్రీడ్ is the costliest of all the types of bulls in India. సో మన ఇండియాలో ఉన్న బుల్స్లే కదా కాస్ట్లీ బ్రీడ్ ఏదంటే ఏం చెప్తాం? ఒంగోలు బుల్ బ్రీడ్ అని చెప్తాం. ఓకేనా? కాస్ట్ అంటే మినిమం లేకపోయినా ఉంటాయి ఏమైనా. ఓకేనా? నెక్స్ట్ ఇది వినే ఉంటారు, ఆనంద్ డైరీ. విన్నారా? ఆనంద్ డైరీ ఇన్ గుజరాత్. ఎక్కడ అనేది? ఇన్ గుజరాత్. మోస్ట్ పాపులర్ డైరీ ఇన్ ఇండియా. మోస్ట్ పాపులర్ డైరీ ఇన్ ఇండియా. ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. ఆనంద్ డైరీ ఇన్ గుజరాత్, మోస్ట్ పాపులర్ డైరీ ఇన్ ఇండియా. సో అండర్ ది బ్రాండ్ నేమ్ అమూల్. చెప్పండి అమూల్ ఏంటది? ఆనంద్ మిల్క్ యూనియన్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని. ఆనంద్ మిల్క్ యూనియన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆనంద్ డైరీ ఇన్ గుజరాత్, మోస్ట్ పాపులర్ డైరీ ఇన్ ఇండియా. సో అండర్ ది బ్రాండ్ నేమ్ ఈజ్ అమూల్. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. సో మిల్క్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఏంటంటే ఉత్తరప్రదేశ్, యూపీ. సో ఈ మిల్క్ ప్రొడక్షన్ యూపీ ఈజ్ ది ఫస్ట్ ప్లేస్, ఫాలోడ్ బై హర్యానా అండ్ పంజాబ్. ఓకేనా? ఇన్ మిల్క్ ప్రొడక్షన్ యూపీ ఆక్యుపైస్ ఫస్ట్ ప్లేస్. యూపీ అంటే ఉత్తరప్రదేశ్ అండ్ యూపీ ఆక్యుపైస్ ఫస్ట్ ప్లేస్ and followed by Haryana and Punjab.
పంజాబ్. సో మన ఏపీ ఎగ్స్ ప్రొడ్యూస్ చేయడం టాప్, మిల్క్ ప్రొడక్షన్ ఏపీ టాప్. ప్రొడక్షన్లో ఏ సో మిల్క్ ప్రొడక్షన్ చాలా తక్కువ, అదే చెప్పింది దాకా. యాన్యువల్ మిల్క్ ప్రొడక్షన్ ఇండియా 170 లీటర్స్. ఇండియాలోనే తక్కువ, అంటే మన ఏపీ ఇంకా తక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? సో మన ఏపీలోనే, మన ఇండియాలోనే మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. అందుకే వీటి ఇక్కడ ఏం చెప్పాం, టీ కప్ కవ్ అని చెప్పాం. అదే నెదర్లాండ్స్ తీసుకుంటే 4100 లీటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మిల్క్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, న్యూ టెక్నాలజీని కానీ వాటి యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇవి ఆబ్జెక్టివ్ ఇంపార్టెంట్. ఆనంద్ డైరీ ఇన్ గుజరాత్, మోస్ట్ పాపులర్ డైరీ ఇన్ ఇండియా. ఇట్స్ బ్రాండ్ నేమ్ అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. నెక్స్ట్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్ యూపీ ఆక్యుపైస్ ఫస్ట్ ప్లేస్ అండ్ ఫాలోడ్ బై హర్యానా అండ్ పంజాబ్. చేస్తున్నా. నెక్స్ట్ డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ అన్నా డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్. సో ఇందా చెప్పాను డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్, పౌల్ట్రీ ఫార్మ్, అగ్రికల్చర్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని. సో మనకు తెలిసిందే డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్. ఇంతకుముందు ఎలా ఉండేవి అంటే లీటర్ పాలు వచ్చేసి 20 రూపీస్ 30 రూపీస్ ఉండేది. ప్రజెంట్ ఎంత అయింది, 16 or 17 ఉంది. సో అవి కూడా ప్యూర్ అంటే ప్యూర్ కాదు. ఒక పావు లీటర్ మిల్క్ ఉంటే లీటర్ వాటర్ ఉంటాయి వాటిలో. ఓకేనా? మరి అంతే కదా, పాలు తక్కువ ఉంటాయి, నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మనకు తెలిసింది పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్, అది కూడా మంచి ఫామ్లో ఉందని చెప్పాను. సో ఎందుకని చెప్పాను కదా, అంతకుముందు ఎంత ఉండేది, చికెన్ చాలా తక్కువగా ఉండేది. ప్రజెంట్ ఏమైంది, అది ఎక్కువగా ఉంది. ప్రొడక్టివిటీ ఏమో చికెన్ ప్రొడక్షన్ తక్కువగా ఉంది, అందుకే రేట్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో ఇవి కూడా ఏంటంటే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాయి, వాటి వల్ల కూడా ఏమవుతుంది, మనకి ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది. పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళకి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఎగ్ రేట్ కూడా పెరిగింది. అంతకుముందు 2 రూపీస్ 3 రూపీస్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు 6 రూపీస్ అయింది. 6 రూపీస్. చికెన్ కూడా 280 ఎంతో ఉన్నట్టుంది, 300 ఉంది. సో వాళ్ళు ఏమవుతుంది, మంచి ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్. మీరు చూసారు డైరీ ఫార్మ్స్ని ఎక్కడన్నా. సో డైరీ ఫార్మ్స్ ఏం చేస్తారు, పెద్ద కొన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ ఉంటాయి బఫెలోస్. వాటి అన్నింటినీ ఏం చేస్తారంటే ఇలా కట్టేసి ఫామ్లో వాటికి ఏం ప్రొవైడ్ చేస్తారు. సో డైరీ ఫార్మ్స్లో వాటి ప్రొడక్టివిటీని, వాటి యొక్క క్వాలిటీని ఇంక్రీజ్ చేయాలి అంటే సమ్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటవి, వ్యాక్సిన్స్, డిసీజెస్ రెసిస్టెన్స్. అంటే డిసీజెస్ రాకుండా అవి ఏం చేయాలి, రెసిస్టెన్స్ తట్టుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, అందరు చెప్తున్నారు ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందో వాళ్ళలో కరోనా అటాక్ చేస్తుంది. ఓకేనా? అంటే ఈ డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్లో వాటి యొక్క క్వాలిటీని కానీ వాటి ప్రోడక్ట్ని ఇంక్రీజ్ చేయాలి అంటే కొన్ని కాంపోనెంట్స్ కావాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజెస్ టు రెసిస్టెన్స్. అంటే డిసీజ్ రాకుండా ఆ రెసిస్టెన్స్ ఉండే క్యాపబిలిటీ వాటిలో ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 2, ఒక డిసీజ్ వచ్చినాయి అనుకోండి, రెసిస్టెన్స్ టు డిసీజెస్ సార్, డిసీజ్ టు రెసిస్టెన్స్ కాదు, రెసిస్టెన్స్ టు డిసీజ్. సారీ, రెసిస్టెన్స్ డిసీజ్ అంటే డిసీజెస్ రాకుండా వాటి రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి అని. నెక్స్ట్ వ్యాక్సిన్స్. నెక్స్ట్ స్టోరేజ్ ఫెసిలిటీస్, transport facilities and marketing. So dairy farm management. Dairy is the management of animals for milk production and
మిల్క్ ప్రోడక్ట్స్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో డైరీ ఫామ్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ ఒక మిల్క్ ప్రొడక్షనే కాదు, దాని నుంచి ఏమొస్తాయి, మిల్క్ ప్రోడక్ట్స్ వస్తాయి. మనం తింటూ ఉంటాం కదా, ఏంటది దూద్ పేడ అని, పాలకూర అని. దూద్ పేడ అంటే పేడ కాదు, స్వీట్ అది, అర్థమవుతుందా? సో డైరీ ఫామ్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ ఒక మిల్క్ ప్రొడక్షన్కే కాదు, దాని నుంచి ఏమొస్తాయి, మిల్క్ ప్రోడక్ట్స్ వస్తాయి ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, మనం తీసుకోవడానికి. సో ఆ మిల్క్ ప్రోడక్ట్స్ మీకు ఏం తెలుసు, పాలకోవా అనేది ఒకటి తయారు చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఆ డైరీ ఫామ్ మేనేజ్మెంట్లో వాటి యొక్క క్వాలిటీని కానీ ప్రోడక్ట్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏం కావాలి, కొన్ని కాంపోనెంట్స్ కావాలి. సో ఏంటవి, రెసిస్టెన్స్ టు డిసీజెస్, వ్యాక్సిన్స్. సో మనం చూస్తూ ఉంటాం ఆ ఫామ్కి, ఆ డైరీ ఫామ్ మేనేజ్మెంట్కి సపరేట్గా ఒక డాక్టర్ పెడతారు, డాక్టర్ అమ్మా, అర్థమవుతుందా? మనకి పౌల్ట్రీ ఫామ్లో కానీ డైరీ ఫామ్ మేనేజ్మెంట్లో కానీ ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఆ డాక్టర్స్ ఏం చేస్తారు, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ డిసీజెస్ ఏమైనా వచ్చినా ఉంటే వాటిని ఏం చేయాలి అన్న, వాటికి వ్యాక్సిన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ ఫామ్ ఉందనుకోండి, అందులో ఏమైనా సిక్ బర్డ్స్ ఉంటాయి, సిక్ బర్డ్స్ డిసీజెస్ బర్డ్స్ ఉంటాయి, వాటి ఏం చేస్తారు, సపరేట్ చేస్తారు. ఎందుకని, ఆ వైరస్ అనేది మళ్ళీ వేరే వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి. సో ఇక్కడ డైరీ ఫామ్లో కూడా ఆ డిసీజెస్ ఏమైనా వచ్చినా ఉంటే వాటికి ఏం చేయాలి, రెగ్యులర్గా వ్యాక్సిన్స్ అనేవి, ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ ఫెసిలిటీస్. మనం తీసాం, ఆ మిల్క్ తీసిన తర్వాత వాటి ఏం చేయాలి, స్టోరేజ్ చేయాలి. మనం ఏం చేస్తాం, చిన్న గిన్నె పెట్టుకొని దాన్ని స్టోరేజ్ చేస్తాం. అక్కడ పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఏం చేయాలి, కంటైనర్స్ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా ఏం చేస్తారు, స్టోరేజ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఆ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఏం ఫాలో అవుతారు, హైజీనిక్ కండిషన్ తీసుకోవాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మా ఇంట్లో ఏమో ఒకసారి ఏమవుతుంటే పాలు విరిగిపోయినాయి అంటూ ఉంటారు. సో అంటే ఏమవుతుంది, కొన్ని సరిగా టచ్ చేసినప్పుడు హైజీనిక్ అంటే సరిగా లేకపోయినప్పుడు అలా జరుగుతుంది. సో మనకి ఇంట్లో అంటే లీటర్ కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. పెద్ద పెద్ద ఫామ్స్లో తీసుకుంటే అక్కడ ఏముంటాయి, చాలా ఉంటాయి, వాటి అన్నిటి కంటైనర్లో స్టోర్ చేస్తాం. సో స్టోరేజ్ చేస్తే వాడు ఏం చేస్తారు, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు, మార్కెటింగ్ చేయాలి. సో ఆ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అనేది డైరీ ఫామ్ మేనేజ్మెంట్కి కావాలి. ఓకేనా, నోట్ చేసుకోండి.